మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సదులు గడపడానికి ఆయన మనకి సమయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం చేసి కృపతను వదిలి చేసి మీరే మహిమ పొందని మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి సహాయం చేసి కృపతను వదిలి చేసి ప్రభువా వాక్యం వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలంతో కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు దేవుడు దయచేశాడు. దాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన దానియేలు చేసిన ఒక రకమైన పిచ్చి పని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు వారు సమయం అంతా వ్యర్థం చేశారు. సమయం వ్యర్థం చేసి అందరూ కూడా వెళ్ళి వారి స్వాస్థ్యాన్ని పొందుకుంటే న్యాయాధిపతుల గ్రంథం వచ్చేంత వరకు కూడా వారు దాదాపుగా 4-5 సంవత్సరాలు సమయంతో వ్యర్థం చేశారు. ఆ వ్యర్థం చేయడమే కాదు, కానీ మీకా ఇంట్లో ఉన్న ఒక లేవీని తీసుకుని వచ్చి, మీకా ఇంట్లో ఉన్న గృహదేవతలను తీసుకుని వచ్చి వాళ్ళు దానియేలు వారి యొక్క ప్రదేశంలో వారి యొక్క ప్రాంతంలో వాటిని పెట్టుకొని వాటిని ఆరాధిస్తున్న సందర్భం అనేది మనం చూస్తున్నాం. తర్వాత 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో లేవీడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో ఇది 3వసారి మనం చూస్తాం. 18వ అధ్యాయంలో 2 సార్లు ఉంది ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో. ఇది 19వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనే మరలా రాయబడి ఉంది. ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో, రాజే లేకపోతే, పరిపాలించేవాడు లేకపోతే, జనులు కట్టు లేకుండా, జనులు ఒక పద్ధతి లేకుండా, జనులకు ఒక విధానమైనది లేకుండానే జీవిస్తారు. అందుకే ఇక్కడ దేవుడు మరి ప్రత్యేకంగా రాయిస్తూ మాట్లాడుతున్నాడు కదా. ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో లేవీడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఒక 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా, ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనొద్దున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను. గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకున వెలుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా, వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొండ్రి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయము సంతోషపరచుకొనుము అని ఆ మనుషులతో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు ప్రాణం బలపరుచుకొనమని చెప్పినందున వారు పొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తాను, తన ఉపపత్నియు, తన దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంకుతున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకునే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళెను. యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వాలెను. గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రెండని తన యజమానితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయుదము అనెను.
అతడు నీవు రమ్ము, ఈ స్థలము ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమో అనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీలు గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడునో వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములో నుండి తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మన్యము ప్రదేశంలో నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళుచున్నావు? నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యం అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నా దాసులకును కూడా నా నౌకర్లకును ఆహారము ద్రాక్షారసము ఉన్నవి, ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమముడు గాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని ఆ గాడిదల కొరకు మేత సిద్ధపరచును. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొని వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని అతని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ ముసలివాడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో, కన్యకైన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడల జరిగింపవచ్చును, కానీ ఆ మనుషుని ఎడలను ఆ వెర్రిపని చేయకూడదని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను. గనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని రాగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారము నుండి పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు, లెమ్మో వెలుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటుకు ప్రయాణము చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్లను ఆ ప్రకారంగా 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలు పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను విడవబడుటైనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీన్ని గూర్చి మాట్లాడుటకు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో అంటున్నాడు కదా, ఇశ్రాయేలుకు రాజు లేడు. రాజు లేని దినాల్లో, కట్టు లేని దినాల్లో జనులందరూ కూడా ఎవరు ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉండగా, ఇష్టానుసారంగా అనే ఆ బ్రతుకులోనే ఉంది. అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్నట్టుగానే సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే ఉన్నారో ఈ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎవరి ప్రజలు వీళ్ళు ఉన్న ప్రజలు, ఆ చోటు ఉన్న మనుషులు దానియేలంట. ఎక్కడున్నారంటే యెరూషలేము, యెబూసీల ఆ ప్రాంతంలో దానియేలు, అక్కడ బెన్యామీలు అక్కడ నివాసం చేస్తున్నారు. బెన్యామీలు అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఎవరు లేరు తోడుగా అంటే వారికి రాజు లేరు, దేవుడు లేడు. రాజు ఉంటే కట్టం నిర్ణయిస్తారు, దేవుడు ఉంటే వారికి భయం నిర్ణయిస్తారు. ఈ ప్రజలకి దేవుని భయం కానీ దేవుని కట్టు కానీ లేకుండా వారు జీవిస్తుండగా ఆ ప్రాంతానికి లేవీడంట. ఈ లేవీడు ఎవరిని అంటే ఒక ఉపపత్నిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, లేవీడు దేవుని యాజక సేవ చేసే వాళ్ళు ఎక్కడా కూడా వ్యభిచార సంబంధమైన ఏ పని చేయకూడదని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పాడు.
ఆయనకు భార్య ఉంది కదా, ఇంకో భార్యను చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆమె ఉపవచనం అంట, ఆమెను తీసుకొని ఆమె కోసం అని చెప్పేసి తన మామగారి ఇంటికి వెళ్ళాడు. ఆ మామగారి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మామగారు కూడా ఒక రోజు తడువు చేశాడు, 2 రోజులు తడువు చేశాడు, 4 రోజుల దాకా ఆ సమయం అంతా వ్యర్థం చేస్తుండగా చీకటి పడినప్పుడు బయలుదేరాడంట. పొద్దుగుం కింద బయలుదేరాడు. సమయం వ్యర్థం చేస్తే అది అర్థం లేని బ్రతుకైపోద్ది, అర్థం లేని జీవితం అయిపోద్ది. ఆ సమయం అంతా అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎబూసీల ప్రాంతంలో ఎక్కడ ఉందామని చెప్పేసి తన పనివాడు చెప్తా ఉంటే, అలా కాదు ఏది మనం ఉన్న ఇజ్రాయెల్ దేశం ఇచ్చిన స్వాస్థ్యం అయినా ఆ గిబియా ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మనోళ్ళందరూ ఉంటారని చెప్పేసి అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న మనుషులు ఎవరు? దేవుని భయం లేని వాళ్ళు, దేవుని కట్టు లేని వారు, దేవుని యొక్క ఆ నడిపింపు లేని వారు, రాజు లేని వాళ్ళు, దేవునితో అసలు సహవాసం లేని వారిగా వారు ఉంటుండగా, మనకి ఏ మనుషుల మధ్యలో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, వారు దేవుని భయం లేకపోతే వారితో ఉన్న సహవాసం అనేది వ్యర్థం. దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. లోతు చూశాడు, కనులెత్తి చూశాడు. ఆ ప్రాంతం ఎలా ఉందంట? ఏదేను తోటలాగా కనబడిందంట. ఆ ప్రాంతం ఏదేను తోటలాగా అంటే దేవుని యొక్క ఆ దేవుడు ఉండే ప్రాంతంలాగా కనపడింది. అక్కడ ఉండే మనుషులు మంచోళ్ళు కాదు. ఇక్కడ ఉన్న ఈయన కూడా, ఈ పెద్ద ఆయన కూడా కనపడింది కదా. ఎక్కడ కనపడింది అంటే ఆ ప్రాంతం మనకు ఏదేను తోటలాగానే కనబడి ఉంటది. అంటే దేవుడు ఉండే ప్రాంతం ఏమో అనుకున్నారు, కానీ అక్కడ ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు కాదు. దేవునితో సంబంధం లేని వారిగా ఉన్నారు, దేవుని భయం లేని వారిగా ఉన్నారు. ఆయన వచ్చి అడుగుతున్నారు. ఆ రోజు లోతునాలు అడిగారు, ఇక్కడ వచ్చి ఈయన కూడా అలాగే అడుగుతున్నారు. ఈయన ఎవరంటే లేవీడు, దేవుడితో ప్రత్యేకించబడిన మనిషి. ఆ మనిషి అయినా సరే వారు కనీసం ఆలోచన లేని వారిగానే వారు ఉంటుండగా ఎంత విరోధమైన కార్యమో. అవున్న పెద్ద ఆయన, ముసలాయన వచ్చాడంటే ఇంటికి చేర్చుకున్న ఆయన ఇంటికి చేర్చుకున్న వారిని వాదించాలి, వారితో పోట్లాడాలి, ఇంటి పక్కన తీసి గొడవ చేయాలి. అలా చేయలే. తన కుమార్తెను అంటున్నాడు, తర్వాత అది కాపితే గనక తను తీసుకొచ్చి ఉపపత్ని అని చెప్పి ఆమెను అప్పగించాడు. ఇదో దారుణం. వాళ్ళందరూ కూడా రాత్రిని చెరిపేసి పాడు చేసిన తర్వాత ఈ మనుషులు అసలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో అంత దారుణమైన స్థితిలో వారు ఉండి ఆయన తీసుకొని వెళ్ళాడు. మొక్కలు కోసి ఊరు ప్రాంతాలన్నీ కూడా పంచిపెట్టాడు. దేవుడు లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే ఏ జనులైనా సరే, ఎంతైనా సరే నరులే, ఎంతైనా సరే మనుషులే. మనుషులుగా చూసినప్పుడు కులం కానీ మతం కానీ మనకు కనపడదు. కాకపోతే మనం మనుషులుగా చూడడం. ఏ మనిషి అయినా సరే, వాడు క్రైస్తవుడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఇంకో ఏ మతమైన ఏదైనా కానీ మనుషులే. మరి ఎవరు ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎక్కడ ఉన్నా సరే, ఏ కులమైనా ఏ మతమైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు చక్కగానే ఉంటారు. వారు ఎప్పుడు దేవుని భయంతో వణుకుతూనే ఉంటారు. అది లేకపోతే ఏ జన్మలో అయినా సరే నీచముగానే, దేవునికి విరోధంగానే, దేవుడికి అవమానం తెచ్చేవారుగానే, దేవుని యందు భయభక్తులు లేని వారుగానే వారు జీవిస్తూ అనేక మందికి ఆటంకంగా వారు మారిపోతారు. అనేక మందికి దేవుని సన్నిధికి రాకుండానే విరోధమైన స్థితిలోకి వారు మారిపోతారు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు మాత్రం వెక్కిరించబడ్డు. మనుషులు చేసే పనికి ఆయన చూస్తున్నాడు. వారి ప్రతిఫలం, వారి శిక్ష ఆయన ఇచ్చేది ఆయనే. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవా, జీవాధిపతి, మీకు వందనాలు చేస్తున్నాం. సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా, మీకు వందనాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. అయ్యా తండ్రి, మీకు వందనాలు. దేవదేవుడా, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. కృపతో విడుదల చేసి సహాయం చేసి మీ చిత్తం ఇష్టం జరిగించి నడిపించి మీరు మహిమ పొందమని, మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచి, దేవదేవుడా మీకు వందనాలు. సర్వశక్తి మంత్ర మీకు వందనాలు. సర్వాధికారి మీకు స్తోత్రం నాయన. అయ్యా మీ భయముతోనో మీ వణుకుతో మీరు జీవిస్తున్నాయన. అయా తండ్రి నాన్న, అయ్యా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.